ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఈశాన్య భారతం మోడీ పాలనలో ఎప్పుడు లేనన్ని అద్భుతాలు సృష్టించింది. ఎన్ని ఉగ్రవాద సంస్థలు, ఎన్ని వేర్పాటువాద సంస్థలు ఆయుధాలు వదిలి ప్రజా జీవితంలోకి, ప్రజాస్రవంతిలోకి వచ్చి చేరటం జరిగింది, ఒప్పందాలు చేసుకొని ప్రభుత్వాలతోటి. అదే కాదు, ఎప్పుడూ లేనంత మౌలిక సౌకర్యాలు ఈశాన్య భారతంలో మోడీ పాలనలో జరిగాయి. అంతకుముందు ఈశాన్య భారతాన్ని విస్మరించినదంతా కూడా మోడీ పాలనలో హైవేలు కానీ, రోడ్డు సౌకర్యం కానీ, అట్లానే రైల్వేలు కానీ, విమానాశ్రయాలు కానీ, మీకు ఒకటి కాదండి, అసలు మౌలిక సౌకర్యాల విషయంలో ఎప్పుడూ లేనంత అంతకుముందు 60 సంవత్సరాల్లో జరిగిందంతా ఈయన హయాంలో ఒక 10 సంవత్సరాల్లో జరిగింది. కాకపోతే మణిపూర్ శాంతి భద్రతలు, అల్లర్లు మోడీ పాలనకు మాయని మచ్చలాగా మిగిలిపోయాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకంటే మిగతా చోట్ల కూడా ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయండి. అస్సాము మినీ ఇండియా, అది కూడా అస్సామీలే కాదు, రకరకాలు ఉన్నారు. అట్లానే మణిపూర్ కూడా అంతే. ముఖ్యంగా 3 ప్రధాన జాతుల మధ్య ఘర్షణ: మైతీలు, కుకీలు, నాగాలు. ఇందులో కూడా మైతీలు దాదాపు 50% జనాభా ఉండి 10% భూభాగంలో ఉంటారు. అది అసలు సమస్య. కుకీలు చాలా, అసలు మీరు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ రోజుకి చూస్తున్నట్లయితే వాళ్ళ జనాభా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. కంటిన్యూస్గా అడవులను నరికేసేసి భూమి ఆక్యుపై చేస్తూనే ఉన్నారు. అసలు మొదటి ఘర్షణలు మైతీలకి కుకీలకి కాదండి, కుకీలకి నాగాలకి మొదలైనవి 1993లో. సరే, ఇప్పుడున్నటువంటి ఘర్షణలకు ప్రధాన కారణం 2 పాయింట్స్ అండి. ఒకటి, అప్పుడు హైకోర్టు మైతీల్ని ఎస్టీలుగా గుర్తించటం, ఇదొక ట్రిగ్గర్ పాయింట్ అయింది. రెండోది, ప్రభుత్వం ఫారెస్టులు నరికేస్తున్నారు, కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నారని చెప్పి దానికి సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి యాక్షన్ తీసుకోవటం మొదలవటం. ఈ 2 ప్రధాన కారణాలు, మిగతా ఎండింగ్ కారణాలు, ట్రిగ్గర్ పాయింట్స్. సరే, వెనక ఏంటంటే కుకీ ల్యాండ్, ఎప్పటి నుంచో కుకీ ల్యాండ్ మాది ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్నారు. ఇది మొత్తం ఓవరాల్ స్ట్రాటజీలో భాగం అని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే మిజోలు, కుకీలు, మయన్మార్లో ఇప్పుడు శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి చిన్ రాష్ట్రం, బంగ్లాదేశ్లోని చిట్టకాంగ్ కొండల్లో ఒక ప్రాంతాన్ని ఆక్యుపై చేసినటువంటి జోలు, ఇదంతా కలిపి ఒక జో దేశం ఏర్పడాలనేటువంటిది ఒక అంతర్జాతీయ కుట్ర కూడా ఇందులో ఇమిడి ఉందనేది చాలామంది చెప్తున్నారు. సాక్షాత్తు బంగ్లాదేశ్ పాత ప్రధానమంత్రి షేక్ హసీనా అని చెప్పింది. సో చాలా ఉన్నాయి దీంట్లో, కాంప్లెక్స్ ఇష్యూ లాగా అయిపోయింది ఇది. మరి ఎట్లా దీనికి పరిష్కారం ఏంటి? 18 నెలలు అయిందండి ఇప్పటికి. ఈ 18 నెలలు ప్రభుత్వం చేయనే పనులను లేవు. కుకీల్ని, మైథీల్ని కలపటం కోసం అని చెప్పి స్వచ్ఛంద సంస్థల్ని కొన్నిటిని ఇన్వాల్వ్ చేసి, ప్రభుత్వానికి సంబంధించిన బ్యూరోక్రాట్స్ని కొంతమంది ఇన్వాల్వ్ చేసేసి దీన్ని ఎట్లా కొట్ట సామరస్య పరిష్కారం చేయాలని చూస్తున్నారు. కుకీలేమో మేము ఇంకా మైథీలతో కలిసి ఉండవు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. మైథీలేనేమో మా రాష్ట్రాన్ని చీల్చి, మాకున్నదే 10% భూభాగం, మా రాష్ట్రాన్ని చీల్చొద్దు, ఇది ఇప్పటిది కాదు, మాకు 2000 సంవత్సరాల నుంచి మైతీలు కంటిన్యూ అవుతున్నారు ఇక్కడ. నిజమే, అది వాళ్ళది ఒరిజినల్గా భూమి, అదంతా కూడా మైతీలు. తర్వాత వాళ్ళు వైష్ణవైట్గా మారటం, హిందూ మతంలోకి మారటం, అది తర్వాత దశ. మొదటి దశలో మైతీలు ఎప్పటి నుంచో ఇక్కడ భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళ యాంగిల్ ఒక రకంగా ఉంది, వీళ్ళ యాంగిల్ ఒక రకంగా ఉంది. రెండోది, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉగ్రవాద సంస్థలు అన్నిట్లోనూ ఉన్నాయండి. మైథీల్లో
మావోయిస్టు ప్రభావం చాలా ఎక్కువ ఉంది అక్కడ. నిషిద్ధంగా ఉన్నటువంటి మైతీ కమ్యూనిస్టు గ్యాంగ్, దాని పేరు ఏదో ఉంది, కలింపాంగ్ కాదు, ఇంకొక పేరుతోటి. అదివరకు ఎన్నో వీడియోలు చేశాను. ఆ కమ్యూనిస్టు పార్టీలు చాలా యాక్టివ్గా నిషిద్ధ బ్యాన్ అయినా కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అక్కడ. వీళ్ళందరూ ఒకనాడు చైనాలో మావోయిస్టు ప్రభావంతో గెరిల్లా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులు, అది మనం మర్చిపోవద్దు. ఇప్పటికి కూడా వాళ్ళకి అక్కడ స్థావరాలు ఉన్నాయి సరిహద్దుల్లో. సో వీళ్ళు ఇది కాబట్టి మణిపూర్లోనూ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. అట్లానే కుకీలు అయితే ఇవాళ చెప్పాను ఇందాక, జో దేశం కావాలి. రెండోది వాళ్ళు ఇంకో కొత్త కోణం ఏంటంటే దాంట్లో ఈ డ్రగ్ ట్రాఫికింగ్కి పాపీ కల్టివేషన్ పెంచేసి అది దాన్ని సాగు చేయటం, దాంతో ఇక్కడ డ్రగ్ కార్టెల్స్ కూడా దీంట్లో ప్రవేశించటం, ఇది కుకీలు చేస్తున్నటువంటిది. ఒక విధంగా మూడిట్లో చెప్పాలంటే ప్రస్తుతం నాగాలే ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ మీద నాగాలాండ్లో ఉన్నటువంటి సంస్థల ప్రభావం ఉన్నా ప్రస్తుతం రిలేటివ్గా చూసుకున్నప్పుడు ఈ రెండింటితో ఇప్పుడు నాగాలే కొంత ప్రశాంతంగా ఉన్నారని చెప్పొచ్చు. మైతీలు కుకీలు మాత్రం తీవ్రవాద సంస్థల ప్రభావితంలో ఉన్నారు. కాబట్టి ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. ఒకరిని దురదృష్టవశాత్తు దీన్ని మెయిన్లాండ్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు మతపరంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మతం అనేది కేవలం సప్లిమెంటరీ అండి. వాళ్ళ ఐడెంటిటీకి మతాన్ని వాడుకుంటారు తప్పితే మతం ప్రధానమైంది కాదు, జాతుల తగాదే ప్రధానమైంది. ఇప్పుడు కుకీల మీదకి మైతీలు వెళ్ళినప్పుడు చర్చిలు తగలబెడతారు, కుకీలు వచ్చినప్పుడు దేవాలయాలు తగలబెడతారు. అంత మాత్రాన ఇదేదో మత గొడవ అనుకోవద్దు. వాళ్ళకి ఐడెంటిటీ కోసం కుకీల మీదకి వెళ్ళినప్పుడు ఆ కోపంతో అక్కడ చేస్తారు, వాళ్ళు ఇటు వచ్చినప్పుడు ఆ కోపంతో ఇల్లు చేస్తారు. మతం అనేది దీంట్లో అతి చిన్న విషయం. ప్రధానమైంది జాతి తగాదాలు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మెయిన్లాండ్లో ఉన్నటువంటి పార్టీలు ఏదో క్రిస్టియన్స్కి అన్యాయం జరుగుతుంది కుకీల మీద జరగటం, లేకపోతే హిందువులేమో మైతీల మీద జరగంగానే హిందువులకు అన్యాయం జరుగుతుంది. దయచేసి ఈ ఆర్గ్యుమెంట్స్ ఆపేసి మనం కూడా దేశ భద్రత రీత్యా మనం కూడా చేయాల్సింది చేయాలండి. సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు ఆపేసేయండి దయచేసి. ఎందుకంటే అందరూ కోఆపరేట్ చేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రవర్తించాలి. ఇక్కడ దీంట్లో ఏదో సొమ్ము చేసుకుందాం ఈ అశాంతిని అనుకుంటే మాత్రం అది దేశానికే ప్రమాదం. మీరు చెప్పేది ఏంటి? మోడీ వెళ్ళలేదు, మణిపూర్ వెళ్ళలేదు. వెళ్ళని మాట నిజమే, ఆయన స్టైల్ అది. అంత మాత్రాన ఆయన దీన్ని పట్టించుకోవట్లేదంటే మాత్రం కరెక్ట్ కాదు. ఆయన రెగ్యులర్గా అమిత్ షా నిన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వదిలిపెట్టి కూడా అమిత్ షా ఢిల్లీ వెళ్ళిపోయి సెక్యూరిటీ మీటింగ్స్ పెట్టాడే. అమిత్ షా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మోడీతోటి బ్రీఫ్ చేస్తూ ఉన్నాడు. మోడీ దీన్ని పట్టించుకోలేదనేది వాస్తవం కాదు. కాకపోతే పరిష్కారం అందరూ అనుకుంటున్నట్టుగా 18 నెలలు అయింది, శాంతి చర్చలు జరుగుతానే ఉన్నాయి వెనక బ్యాక్ ఛానల్స్లో. ఎటువంటి ప్రయోజనాలు కాదు. మొన్న నవంబర్లో జరిగిన ట్రిగ్గర్ పాయింట్ ఒకరినొకరు మళ్ళా చంపుకోవటం, సిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే సిఆర్పి వచ్చి హమర్, అది ఇంకొక జాతి, అది కూడా కుకీలకు దగ్గరగా ఉంటుంది, వాళ్ళు 10 మంది చనిపోవటం, అక్కడి నుంచి ఇంకా పెరిగిపోయింది. సో వీటికి అంతు లేదండి, దీన్ని ఇంకా ఎవరో ఆపలేరు. దీనికి కాశ్మీర్ కన్నా పెద్ద శస్త్రచికిత్స చేయటం ఒక్కటే పరిష్కారం అండి. అందరూ అడుగుతుంది బీరేన్ సింగ్ని తీసేయాల్సిందే, తప్పదు. ఒకసారి తీసేద్దాం అనుకొని మళ్ళీ ఆగిపోయారు. ఇవాళ ఇంకా సుత్తిమెత్తని వ్యవహారాలు మోడీ చేయటానికి కుదరదు. ఇవాళ తీవ్రంగా దీని మీద యాక్షన్ తీసుకుపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంది, దేశ భద్రతకే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ఏదో దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని మాట్లాడుతున్నాయి, కానీ నేను ఆ పద్ధతిలో మాట్లాడట్లేదు. మీరు కాశ్మీర్ కంటే అతి పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్లో కనీసం మనకు సరిహద్దు ప్రాంతం భద్రంగా ఉంది, ఇక్కడ అది కూడా లేదే, పోరస్ బోర్డర్ ఇక్కడ. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాంప్లెక్స్ సిచ్యుయేషను, ఎందుకంటే మణిపూర్లో జరిగే ప్రభావాలు పరిణామాలు మిజోల మీద పడతాయి. మిజోలు ఇక్కడ కుకీలు ఒక కోఆర్డినేటెడ్ దీంట్లో నడుస్తూ ఉంటారు. అట్లా చివరికి మేఘాలయలో ఎన్పిపి ప్రభుత్వం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ క్రిస్టియన్ యాంగిల్ వచ్చింది.
రకరకాలు బీరేన్ సింగ్ని తప్పించాలనేది అందరూ అడుగుతున్నారు. సో చాలా కాంప్లెక్స్గా ఉంది సిచ్యుయేషను. వార్ ఫుట్లో అక్కడ వరకు ఆర్టికల్ 356 ఉపయోగించేసి ప్రభుత్వాన్ని రద్దు చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టేసేసి ఈ దీన్ని టోటల్గా ఇవాళ కేంద్రం కంట్రోల్లోకి తీసుకొని కొన్ని నెలలు శస్త్రచికిత్స చెయ్యందే మణిపూర్కి పరిష్కారం దొరక్కపోగా ఇప్పుడు ఇదే కంటిన్యూ అయితే మిగతా రాష్ట్రాలకు కూడా పాకే ప్రమాదం కూడా ఎంతైనా ఉంది. ఇప్పటికైనా మోడీ దీని మీద తీవ్ర చర్యలకి ఉపక్రమిస్తారని ఆశిద్దాం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.